అందరికీ నమస్కారం. నేను మీ నాని నరేష్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పుకోబోతున్నాం. ఆయనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఒక బిరుదు ఉంది. ఆయన్ని మహాత్మా గాంధీ గారే తన పితృ సమానులుగా చూసేవారు. ఎవరో మీకు అర్థమైందా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆయనే దాదాబాయి నౌరోజీ. ఆయనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఒక బిరుదు ఉంది. ఒక స్వాతంత్ర మరియు ఆయన ఒక వ్యాపారవేత్త. అంతేకాకుండా నేషనల్ ఇండియా కాంగ్రెస్ ని స్థాపించిన ముగ్గురులో ఆయన ఒక ప్రముఖుడు. అంతే 3 సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఆయన గురించిన కొన్ని జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దాదాబాయి నౌరోజీ గారిని ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఆయన ఒక భారతీయ స్వాతంత్ర ఉద్యమ నాయకుడు, రాజకీయవేత్త, రచయిత మరియు వ్యాపారవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు మరియు 3 సార్లు అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. నౌరోజీ గారు సెప్టెంబర్ 4, 1825లో జన్మించారు. జూన్ 30, 1917లో మరణించారు. పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ సామాజిక నాయకుడు. ఇతను 1892 నుంచి 1895 వరకు పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామర్స్ లో కొనసాగాడు. ఇతను అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు నుంచే స్వాతంత్రం కోసం గళమెత్తాడు. స్వరాజ్యం అనే పదం మొదట వాడింది అతనే. భారతీయ జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకడు నౌరోజీ. ఏవో హ్యూస్, దీన్షా ఎదుల్ది వాచౌతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించాడు. ఇతను రాసిన పుస్తకం ప్రాపర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటన్ కు తరలిస్తున్న నిధుల గురించి మాట్లాడిన మొదటి పుస్తకం. భారతదేశంలో తొలితరం పారిశ్రామికవేత్త అయిన జేఆర్డి టాటా లాంటి వారికి ఈయన మార్గదర్శి. నౌరోజీ గారు 1825 సెప్టెంబర్ 4న అప్పుడు బొంబాయి రాష్ట్రంలోని నవసారా, అంటే ప్రస్తుతం గుజరాత్ లో ఉంది, అనే ప్రాంతంలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పలంజిరోదీజా జోరాషియన్ మతపు పురోహితుడు. ఎల్ఫిన్ స్టోన్ పాఠశాలలో చదివాడు. బరోడా మహారాజు 3వ షాయాజీరావు గైక్వాడ్ సహాయంతో కళాశాల విద్యను అభ్యసించాడు. తర్వాత తాను చదివిన కళాశాలలోనే గణిత శాస్త్రం, తత్వశాస్త్రం బోధించే ఆచార్యుడిగా నియమితుడయ్యాడు. విద్యారంగంలో కొనసాగుతూనే వాణిజ్యంలోకి కూడా అడుగుపెట్టాడు. వ్యాపార నిమిత్తం 1855లో ఇంగ్లాండ్ వెళ్లిన నౌరోజీ భారతదేశపు స్థితిగతులను ఆంగ్లేయులకు విడమర్చి చెప్పాడు. అక్కడ కొంతమంది భాగస్వాములతో కలిసి కామా అండ్ కంపెనీ ప్రారంభించారు. ఆ కాలంలో బ్రిటన్ లో తొలి భారతీయ కంపెనీ అదే. ఆ కంపెనీ మద్యం, నల్లమందు వ్యాపారం చేస్తుండటంతో కొద్ది కాలానికి అందులో నుంచి బయటకు వచ్చాడు. 1859లో తానే స్వయంగా దాదాబాయి నౌరోజీ కాటన్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే లండన్ యూనివర్సిటీ కళాశాలలో గుజరాతీ ఆచార్యుడిగా నియమితుడయ్యాడు. భారతదేశపు రాజకీయాలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన విషయాలు చర్చించేందుకు లండన్ ఇండియన్ సొసైటీని ప్రారంభించాడు. భారతీయులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకునేందుకే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేశాడు. ఈ సంఘాల ద్వారా భారతీయులు పడుతున్న కష్టాలను గురించి ఆంగ్లేయులపై ఒత్తిడి తేవాలని అతని ఆలోచన. వివిధ సంఘాలను ఏకం చేసి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ని ప్రారంభించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దానికి 3 సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1892లో లండన్ వెళ్లి అక్కడ లిబరల్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన తొలి భారతీయుడు. పార్లమెంటులో భారతీయుల స్థితిగతుల గురించి వివరిస్తూ అక్కడ వారికి స్వయం ప్రతిపత్తి కలిగించాలని తన గళం వినిపించాడు. బ్రిటన్ భారతదేశం నుంచి సంపదను తరలించకపోవడాన్ని, దేశాన్ని దివాళా తీయిస్తుందో ఒక పుస్తకం రాశాడు. ఆ ప్రభావంతో ఆంగ్లేయ ప్రభుత్వం భారత్లో పరిపాలనా సంస్కరణలు చేపట్టింది. కాంగ్రెస్ లో 2 వర్గాలుగా ఉన్న అతివాదులు, మితవాదులకు ఇష్టమైన వ్యక్తిగా పేరు పొందారు. బాల గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలకు రాజకీయ గురువు. ఇతను 1917 జూన్ 30న ముంబైలో మరణించారు. ఒక కుటుంబంలో సమస్య వస్తే పిల్లలు తండ్రి వైపు ఎలా చూస్తారో భారతదేశానికి సమస్య వస్తే అతని వైపు చూస్తుందని గాంధీజీ నౌరోజీని ప్రశంసించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ కామెంట్ ప్లీజ్.